హలో! అందరూ నమస్కారం. లాస్ట్ వీక్ అంటే ఆగస్ట్ ఎండింగ్‌లో ఒక 2 సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఒకటి 'సుందరకాండ' అండ్ ఇంకోటి 'కొత్తలోక'. ఈ 2 మూవీస్ పాజిటివ్ రెస్పాన్సే తెచ్చుకున్నాయి. 'సుందరకాండ' మూవీ కూడా పర్లేదు బావుంది. నేను చూశాను. 'కొత్తలోక' మూవీ మీద నాకు అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. మూవీ గురించి సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మూవీ చాలా బాగుంది. విజువల్ కూడా చూడడానికి చాలా బాగుందంటున్నారు. ఈ వీక్‌లోనే నాగవంశీ గారు సక్సెస్ మీట్ కూడా పెట్టారు. సక్సెస్ మీట్‌లో కూడా ఈ మూవీ చాలా బాగుంది. అందరూ చూడండి. మేము ఈ మూవీకి సరిగ్గా ప్రమోషన్స్ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. సరే మూవీ ఎలా ఉందని ఈరోజు చూసొచ్చాను. మూవీ చూడడానికైతే పర్లేదు. బాగానే ఉంది మూవీ. నాకు ఈ మూవీ మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కనీసం నేను ట్రైలర్ కూడా చూడకుండా ఎళ్లి మూవీ చూసొచ్చాను. మూవీ చూడంగానే బాగుంది మూవీ. ఈ మూవీ ఒక మలయాళం డబ్బింగ్ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ దాటిపోతుంది కాబట్టి ఈ మూవీని 50-60% జనాలు ఆల్రెడీ చూసేసే ఉంటారు ఈ మూవీ. ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ అండ్ విజువల్‌గా ఎలా ఉన్నాయి అందరికి తెలిసే ఉంటది. మూవీ రివ్యూలా కాకుండా అసలు ఈ మూవీ చూడంగానే నాకేమనిపించింది అనేది మీతో ఒక వీడియో లాగా చేస్తున్నాను. ఈ వీక్‌లో ఒక 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి 'ఘాటి', 'మద్రాసి', 'లిటిల్ హార్ట్స్' అండ్ హాలీవుడ్ మూవీ అయిన 'ది కన్జ్యూరింగ్', 'లాస్ట్ రైజెస్'. 4 సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయినా కూడా ఇంకా 'కొత్తలోక' మూవీకి థియేటర్లు చాలా ఎక్కువే ఉన్నాయి. 'సుందరకాండ' మూవీకి అయితే అసలు థియేటర్లే లేవు. 2 స్క్రీన్స్‌లో ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ ఎక్కువ థియేటర్స్ 'కొత్తలోక' మూవీకే ఉన్నాయి. అండ్ నిన్న 'ఘాటి' మూవీ రిలీజ్ అయింది. నేను 'ఘాటి' మూవీ సినిమా చూశాను మార్నింగ్ షోకి. సో మార్నింగ్ షో 'ఘాటి' చూసినప్పుడు జనం కూడా చాలా నార్మల్‌గానే ఉన్నారు. సో కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. థియేటర్ ఫుల్ అవ్వలేదు మార్నింగ్ షోకి. ఈరోజు 'కొత్తలోక' మూవీ థియేటర్‌లో జనం బాగా ఉన్నారు. ఆల్మోస్ట్ థియేటర్ ఫుల్ అయింది. అంటే అర్థం చేసుకోండి 'కొత్తలోక' మూవీ ఎలా ఉందో, సో జనాలకి ఎలా రీచ్ అవుతుంది అనేది. మూవీ బాగుంటే జనం అందరూ ఎళ్లి చూస్తారు. సో మనం చెప్పాల్సిన అవసరం లేదు. 'సుందరకాండ' మూవీ కూడా చూడడానికి కామెడీగా, లవ్ స్టోరీ కొంచెం బాగానే ఉంటది. కానీ ఎందుకు జనం లేరు? సో ఇవాల్టికి 2 స్క్రీన్సే ఉన్నాయి 'సుందరకాండ' మూవీకి. అందరికీ ఆ మూవీ రొటీన్‌గా అనిపించింది. సో రొటీన్ లవ్ స్టోరీయే, రొటీన్ కామెడీయే అనిపించింది అందరికి. 'కొత్తలోక' మూవీ చూడడానికి కొంచెం ఇదో కొత్త లోకం అని, సో విజువల్‌గా చాలా బాగుందని, ఈ మూవీ కూడా 30 కోట్లనే సినిమా తీసాము, చాలా విజువల్‌గా వండర్‌గా ఉంటుందని చెప్పారు. సో ఆ విజువల్ వండర్‌గా అయితే సినిమా బాగుంటుంది. అయితే ఈ మూవీ చూడొచ్చు మీరు. ఈ మూవీ బాగుంది కాబట్టి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఈ మూవీకి అసలు ప్రమోషన్స్ చేయలేదన్నారు. సో ప్రమోషన్ చేయకుండా సెకండ్ వీక్ అయినా జనం ఫుల్గా ఉన్నారు. మూవీ బాగుంటే ఆటోమేటిక్ గా ప్రమోషన్ చేయకపోయినా కూడా జనం వెళ్ళి చూస్తారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక తమిళ డబ్బింగ్ సినిమా కానీ ఒక మలయాళం డబ్బింగ్ సినిమా కానీ రాగా కొంచెం బాగుందంటే చాలు ఇంకా ఆ సినిమాని అదే ఒక గొప్ప సినిమా, ఆ సినిమా తప్ప ఇంకేదీ లేదు అన్నట్టుగా చేస్తారు. అంతేందుకు మన తెలుగులో 'హనుమాన్' సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమా ఎంత హిట్. ఆ సినిమా ఈ సినిమా కంపేర్ చేసుకుంటే 2 సూపర్ పవర్ సినిమానే. కానీ నాకు ఆ సూపర్ పవర్ మూవీస్‌లో ఈ 'కొత్తలోక' కన్నా 'హనుమాన్' సినిమా సూపర్ పవర్స్ చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్ నుంచి సూపర్ పవర్స్ చాలా ఎక్కువ బాగా చూపిస్తారు. దానికి తగ్గట్టు ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా పెడతారు. అండ్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా 'హనుమాన్‌లో చాలా బాగుంటాయన్నమాట. 'చంద్రకి' సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ ఏంటంటే ఆ సూపర్ పవర్స్ తగ్గట్టు విలన్ సరిగ్గా ఉండరు. ఆ విలన్‌తో పాటు ఆ సూపర్ పవర్ తగ్గట్టు ఫైట్స్ కూడా అంతగా ఏమి ఉండవన్నమాట. విజువల్‌గా కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి తప్ప గానీ అంత సూపర్ పవర్స్ ఉన్నా కూడా యాక్షన్ సీన్స్ అసలు ఈ మూవీలో ఏమి ఉండవు. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సూపర్ పవర్స్ ఉన్నా కూడా ఇలా చూపిస్తున్నారేంటి అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ చెప్తారు తనకి ఎలా సూపర్ పవర్స్ వచ్చినాయి. ఆ సీన్ చూడడానికి అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో సూపర్ పవర్స్ ఉంటాయి కదా, ఇంకా మంచి విలన్స్ చూపించి యాక్షన్ సీన్స్ ఉంటాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాంటి అయితే ఏమీ లేవు సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్లో కూడా అలాగే స్లోగా వెళ్తుండే అనిపిస్తుంది. ఈ మలయాళం సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే కనీసం తమిళ సినిమాలైనా కాస్త బెటర్గా ఉంటాయి. కానీ ఈ మలయాళం సినిమాలు అయితే పాము చావదు కర్ర ఎరగదు అన్నట్టుగా ఆ మూవీని తీసుకెళ్తుంటారు అనమాట. ఈ మూవీ గురించి కంప్లీట్గా ఫస్ట్ హాఫ్లో చెప్పేస్తారు. సో సెకండ్ హాఫ్లో ఇంకా ఫుల్ యాక్షన్ ఉంటుంది అనుకొని నా ఫోన్ జేబులో పెట్టుకొని స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నాను. కాసేపు అవగానే అర్థమవుతుంది ఈ సినిమా ఎటు తేలదని అర్థమైపోయి జేబులో ఫోన్ తీసుకొని కాసేపు ఫోన్ చూశాను. ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆ క్లైమాక్స్ కూడా వచ్చేసింది. ఆ క్లైమాక్స్ కూడా చూసేసాను. ఆ సీన్ అయితే పర్లేదు. ఆ యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్లో ఒక ఫైట్ సీన్ చూపిస్తారు. ఆ ఫైట్ ఎందుకు పెట్టారు నాకు తెలియదు. సో మేబీ డుల్కర్ సలామాన్లో వచ్చినప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి ఆయనకు ఒక ఫైట్ పెట్టారు. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే బాగానే ఉంది. ఏదో 2 కత్తులు అటు ఇటు తిప్పాడు గాల్లో. ఆ డుల్కర్ సలామాన్లో ఫైట్ బాగానే ఉంది. ఈ మూవీలో ఏంటంటే థియేటర్లో ఒకసారిగా జనం పెద్దగా అరిచారు. అదేంటో లేచి చూస్తే అతనే శోభన్ అనమాట. శోభన్ చూడంగానే అందరికీ కూలీలో ఊపొచ్చినట్టుగా ఊపొచ్చింది. అందరూ కాసేపు శోభన్ చూడంగానే అరిచారు. కనీసం ఆయనకు డైలాగ్ లేదు, ఏం లేదు. మూవీలో కనిపించాడు. ఇక మూవీలో మేబీ ఇవి నెక్స్ట్ పార్ట్స్ ఉంటాయని అనుకుంటా. సో ఆ నెక్స్ట్ పార్ట్స్ చూపిస్తారేమో ఇంకంతే. మూవీ చూడంగానే నాకు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్స్ ఇవి. అన్ని సినిమాలు బాగుండాలి. ఎందుకంటే మన తెలుగు ప్రొడ్యూసర్ చాలా కష్టపడి డబ్బులు పెట్టి కొంచెం ప్యాషనేట్ సినిమాలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మీకు నచ్చితే ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడండి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ థియేటర్లో చూడడానికి బాగానే ఉంటాయి.
అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపించినా కూడా వాళ్ళు చూపించే స్టోరీ కానీ అవి పెద్ద స్క్రీన్లో చూసినప్పుడే మనకి విజువల్గా కొంచెం బాగుంటుంది. సో మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.